బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను సస్పెండ్ చేస్తూ టీడీపీ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. మహిళను వేధించారనే ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది. మరోవైపు కోనేటి ఆదిమూలం అందుబాటులో లేరని తెలుస్తోంది. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలకు సంబంధించిన ఓ వీడియో లీక్ అయింది. ఎమ్మెల్యే ఆదిమూలం ఓ మహిళతో రాసలీలలో పాల్గొన్నట్లు వీడియో నెటిజన్లు హల్చల్ చేస్తున్నారు. చెల్లి అంటూనే తనపై లైంగికంగా దాడికి పాల్పడ్డారంటూ ఆదిమూలంపై బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనపై ఒత్తిడి తెచ్చి లైంగిక దాడి చేసినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఇది ఇలా ఉండగా వైరల్గా మారిన ఈ వీడియోపై ఎమ్మెల్యే ఆదిమూలం స్పందించారు. తమ పార్టీ నాయకులే తనపై కుట్ర చేశారంటూ చెప్పుకొచ్చారు. సదరు మహిళతో తనకు ఏ సంబంధం లేదని, ఆ వీడియో మార్ఫింగ్ చేసినట్లు కనబడుతుందని అన్నారు. తనేంటో, తన పనితనం ఏంటో నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు ఆదిమూలం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను సస్పెండ్ చేస్తూ టీడీపీ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. మహిళను వేధించారనే ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది. మరోవైపు కోనేటి ఆదిమూలం అందుబాటులో లేరని తెలుస్తోంది. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలకు సంబంధించిన ఓ వీడియో లీక్ అయింది. ఎమ్మెల్యే ఆదిమూలం ఓ మహిళతో రాసలీలలో పాల్గొన్నట్లు వీడియో నెటిజన్లు హల్చల్ చేస్తున్నారు. చెల్లి అంటూనే తనపై లైంగికంగా దాడికి పాల్పడ్డారంటూ ఆదిమూలంపై బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనపై ఒత్తిడి తెచ్చి లైంగిక దాడి చేసినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఇది ఇలా ఉండగా వైరల్గా మారిన ఈ వీడియోపై ఎమ్మెల్యే ఆదిమూలం స్పందించారు. తమ పార్టీ నాయకులే తనపై కుట్ర చేశారంటూ చెప్పుకొచ్చారు. సదరు మహిళతో తనకు ఏ సంబంధం లేదని, ఆ వీడియో మార్ఫింగ్ చేసినట్లు కనబడుతుందని అన్నారు. తనేంటో, తన పనితనం ఏంటో నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు ఆదిమూలం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను సస్పెండ్ చేస్తూ టీడీపీ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళపై
లైంగిక వేధింపుల ఆరోపణలతో పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. మహిళను వేధించారనే ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది. మరోవైపు కోనేటి ఆదిమూలం అందుబాటులో లేరని తెలుస్తోంది. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలకు సంబంధించిన ఓ వీడియో లీక్ అయింది. ఎమ్మెల్యే ఆదిమూలం ఓ మహిళతో రాసలీలలో పాల్గొన్నట్లు వీడియో నెటిజన్లు హల్చల్ చేస్తున్నారు. చెల్లి అంటూనే తనపై లైంగికంగా దాడికి పాల్పడ్డారంటూ ఆదిమూలంపై బాధిత మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనపై ఒత్తిడి తెచ్చి లైంగిక దాడి చేసినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఇది ఇలా ఉండగా వైరల్గా మారిన ఈ వీడియోపై ఎమ్మెల్యే ఆదిమూలం స్పందించారు. తమ పార్టీ నాయకులే తనపై కుట్ర చేశారంటూ చెప్పుకొచ్చారు. సదరు మహిళతో తనకు ఏ సంబంధం లేదని, ఆ వీడియో మార్ఫింగ్ చేసినట్లు కనబడుతుందని అన్నారు. తన పనితనం ఏంటో నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు ఆదిమూలం.